నిమ్మగడ్డ రామకృష్ణ బుధవారం రాపూర్ మండలంలో పర్యటించారు. నిరుపేదల ఆరోగ్య భరోసా కోసం మరియు రైతాంగ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాపూర్ తెలుగుగంగ అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 6,79,578 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాపూర్ చెరువు అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. రాపూర్ చెరువును రిజర్వాయర్గా మార్చి దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. సాగునీరు అందని ఎగువ ప్రాంతాల రైతులకు న్యాయం చేసేందుకు త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువును నింపి సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని, నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు మరింత చెరువ చేసేందుకు త్వరలోనే స్థానిక కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, తిరుపతి పార్లమెంటు విభాగం టీడీపీ ప్రధాన కార్యదర్శి టిఎన్ ప్రసాద్ నాయుడు, నాయకులు నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి, మధురెడ్డి, చానా, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చాం. మళ్ళా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి పేదవాడిని గుర్తించి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కూడా వర్తించుకుంటామో వాళ్ళందరూ కూడా బిల్లులు తెచ్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ద్వారా బిల్లు ఇస్తే ఆ బిల్లుల్ని ముఖ్యమంత్రి నిధికి బిల్లుల్ని మరి సబ్మిట్ చేసి తద్వారా ముఖ్యమంత్రి నిధి నుంచి ఈ రోజు చెక్కులు పంపిణీ చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా పేదలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా పనిచేస్తా ఉన్నారు. అందుకని ఇంకోటి కూడా చెప్తున్నాడు, యువత తగ్గిపోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు పిల్లల పైన కనాలనేది కూడా మన ముఖ్య రాష్ట్ర ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కూడా యూత్ కూడా అర్థం చేసుకుని ముగ్గురు పిల్లల పైన కనాలి. మన రాష్ట్రం బాగా ఆర్థికంగా బలంగా ఉండాలంటే జనాభాగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ఈ పేదవాళ్ళకి ఈ రాపూర్ మండలంలో 10 మందికి 6,79,000 రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ముగ్గురు బిడ్డల పైన కన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఫుల్ సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటామని తెలియజేస్తాం. వర్గాలంతా లేవు ఇక్కడ, అంతా కూర్చొని మాట్లాడుతున్నాం. అంతా ఒక వర్గమే. ఇప్పుడు 2 వర్గాలు లేవేంటి అనుకుంటారే. రూల్స్ రావు, ఏమి రావు. ఎవరు చెప్పండి మీరు. సార్ మండల అధ్యక్షుడు ఆయన బెంగళూరులో ఉన్నాడు, కొన్ని కారణాలు రాలేదని చెప్పాడు. కార్యక్రమాలకి అటెండ్ కావట్లేదు కదా సార్. ఎవరు మండల అధ్యక్షుడు గారు అందరూ అవుతారు. అయ్యా అట్లాంటి ఏమీ లేవు. కమిటీలు వేసుకున్నారు, ఆ కమిటీల ప్రకారం పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు కమిటీలు కూడా నిర్ణయిస్తున్నాం. ఖచ్చితంగా రాపూర్లో కమిటీ, నిన్న కూడా కులాయ మండలం కమిటీ వేసాం. కమిటీ ప్రకారం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పనులు చేసుకుంటారు. కాబట్టి ఈ రాపూర్ చెరువును కూడా రిజర్వాయర్ చేయమని చెప్పి కూడా అడిగాం. ఇంకా చాలామంది రైతులు నీళ్లు పోవడం లేదు కాబట్టి మరి నిన్న ముఖ్యమంత్రికి చెప్పాం, అసెంబ్లీలో మాట్లాడాం. నిన్న ఈ రాపూర్ చెరువుకి లిఫ్టులు పెట్టి ఎవరికైతే నీళ్లు పోవడం లేదో వాళ్ళందరికీ నీళ్ళు ఇస్తాం. త్వరలోనే దీన్ని రిజర్వాయర్ కూడా చేయబోతా ఉన్నాం. రాపూర్ చెరువుని రిజర్వాయర్ చేసి చుట్టుపక్కల అందరికి కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరు చేయనటువంటి పనులు ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు మీరు. మరి చెరువుని ఎందుకు కట్టబెట్టారు? చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు లిఫ్ట్ పెట్టాం. ఆ లిఫ్ట్ ద్వారా ఈ చెరువును కూడా నింపేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.